మన రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే ఇందులో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఏకంగా 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఏకంగా మన జిల్లాలోనే ఉంది. ఇంత విస్తారమైన సముద్ర తీరం మన జిల్లాలో మనకు ఉన్నా కూడా ఈ జిల్లాలో ఒక పోర్టు కానీ ఒక ఫిషింగ్ హార్బర్ కానీ లేదా కనీసం ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఇటువంటివేవైనా ఈ జిల్లాలోకి వస్తే ఈ జిల్లా ముఖ చిత్రం మారుతుందని, ఈ జిల్లా మారిపోయి చెన్నై నగరం మాదిరిగానో ముంబై నగరం మాదిరిగానో ఈ జిల్లా అభివృద్ధి బాటలోకి ప్రయాణం చేస్తుంది అని చెప్పి తెలిసి ఉన్నా కూడా దశాబ్దాలుగా కూడా ఎవ్వరూ కూడా ఈ దిశగా అడుగులు వేసిన పరిస్థితి, చిత్తశుద్ధి చూపిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. అటువంటి ఈ జిల్లాలో జిల్లా ముఖ చిత్రాన్ని మార్చాలి అని తాపత్రయపడుతూ అటువంటి ఈ జిల్లాలో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం పరిస్థితులు రావాలి అని మన జిల్లా ఏదో ఒక రోజు ఒక మహానగరంగా, ఒక చెన్నైగానో ఒక ముంబైగానో మారాలి అని తాపత్రయపడుతూ అడుగులు ముందుకు వేసి ఈ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను. ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నా ఈ భావనపాడుకు అతి సమీపంలో ఉన్న ఈ మూలపేట గ్రామం, ఇక ఈ మూలపేట గ్రామం మూలపేట మూలన ఉన్న ఒక పేట కాదు, ఇది అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మూలపేట గ్రామం కానీ, ఈ విష్ణుచక్రం గ్రామం కానీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు ఇవి ఏ మద్రాసో ముంబయో కాబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ మూలపేటలో మనం కట్టబోతా ఉన్న ఈ పోర్టు సామర్థ్యం ఏకంగా 24 మిలియన్ టన్నుల సామర్థ్యం. ఈ పోర్టులో నిర్మించబోయే బర్తులు 4. పోర్టు నిర్మాణం పూర్తి కావటానికి ఈ రోజు నుంచి 24 నెలల్లో ఈ పోర్టు పూర్తవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను. ఈ పోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపుగా 2,950 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ పోర్టు నిర్మాణం చేపడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో రాబోయే దశాబ్దాలలో ఇక్కడ ట్రాఫిక్ పెరిగి ఈ పోర్టు సామర్థ్యం 100 మిలియన్ టన్నులకు కూడా చేరే రోజు కూడా అతి సమీపంలోనే ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ ప్రధాన పోర్టుకు అయ్యే ఖర్చుతో పాటు ఈ పోర్టును ప్రధాన రహదారులతోనూ అనుసంధానం చేయడం, ఈ పోర్టుకు రైల్వే మార్గంతో కూడా అనుసంధానం చేసేందుకు ఏకంగా 11 కిలోమీటర్ల రైలు మార్గం, 14 కిలోమీటర్ల రోడ్డు మార్గం కూడా నిర్మిస్తా ఉన్నాం. అంతేకాకుండా గొట్టా బ్యారేజ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టా బ్యారేజ్ నుంచి ఒక పైప్ లైన్ వేసి 0.5 MLD కెపాసిటీతో 0.5 మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీతో నీటి సరఫరా కూడా ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొత్తంగా ఈ మౌలిక వసతులన్నింటినీ కూడా కలుపుకుంటే, R&Rను కూడా కలుపుకుంటే ఈ పోర్టు నిర్మాణానికి మనందరి ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్న సొమ్ము అక్షరాల 4,362 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్షరాల 1,250 ఎకరాలలో ఈ పోర్టు విస్తీర్ణంలో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి.
విశాఖ నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పోర్టు చెన్నై కలకత్తా నేషనల్ హైవేకు 16కు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పోర్టు, రైల్వే లైన్కు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పోర్టు రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మార్చబోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పోర్టు ఒక్కసారి పూర్తయిపోతే ఈ పోర్టు వల్ల మరో 24 నెలల్లో ఈ పోర్టు పూర్తయిపోతే ఈ పోర్టు వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇక్కడే మన పిల్లలకు అక్షరాల 35,000 మందికి ఉపాధి అవకాశాలు ఇక్కడే లభిస్తాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క ఈ 35,000 ఉద్యోగాలు మాత్రమే కాదు, ఒక్కసారి ఇక్కడ పోర్టు వచ్చేస్తే ఆ పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా ఇక్కడికే వస్తాయి. ఎప్పుడైతే పోర్టు ఆధారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు కూడా ఎప్పుడైతే ఇక్కడికే వస్తాయో అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు పోర్టు ఉన్న నగరం ఏ నగరం తీసుకున్నా కూడా మీరే ఆలోచన చేయండి. ఒక ముంబై తీసుకున్నా కూడా, ఒక చెన్నై తీసుకున్నా కూడా, అంతెందుకు మనకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మన విశాఖపట్నం తీసుకున్నా కూడా, ఇవన్నీ కూడా మహానగరాలైపోయిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. లక్షల్లో మన పిల్లలకు ఇక్కడే మన పక్కనే మన జిల్లాలోనే ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక హార్బర్ల నిర్మాణం విషయానికి వస్తే గంగపుత్రుల కళ్ళల్లో మరింత కాంతులు నింపడానికి, మత్స్యకార సోదరులకు మరింతగా అండగా ఉండేందుకు, కడలి నమ్ముకున్న వారి కష్టాలను తీర్చేందుకు, ఈ నేల తల్లి మీద ప్రేమ ఉన్నా కూడా ఇక్కడ పుట్టిన వారు మరో మార్గం లేక, మరో దారి లేక, ఇక్కడ ఎక్కడా కూడా పెద్దగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కడా లేక వేరే ప్రాంతాలకు, వేరే రాష్ట్రాలకు వలసపోవటాన్ని కూడా చూస్తా ఉన్నాం. వీటి అన్నింటినీ కూడా చెక్ పెట్టేందుకు, వీటి అన్నింటినీ కూడా అరికట్టేందుకు ఇక్కడే ఈ జిల్లాలోనే ఈ మూలపేట పోర్టుతో పాటు మరో 2 ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మిస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 365 కోట్ల రూపాయలతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కూడా ఈరోజు ఇక్కడే శంకుస్థాపన చేయడం జరిగింది.